పోసాని రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు పోస్ట్ చేసేవారని తెలిపారు. ముఖ్యంగా 2015 నంది అవార్డ్ ఫంక్షన్ టైంలో కూడా కులాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు పోసాని తన తప్పును ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఆ సమయంలోనే చంద్రబాబును దూషిస్తూ అసభ్య పదజాలంతో మాట్లాడినట్టు తెలిపారు. రైట్, పోసాని రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు బయటకు వచ్చాయి. అయితే రిమాండ్ రిపోర్ట్లో పోసాని చెప్పిన విషయాలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారాయి. తాను చేసిన వ్యాఖ్యలన్నీ కూడా సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్ మేరకే చదివానని పోసాని స్పష్టం చేశారు. తాను మాట్లాడిన మాటలను, వీడియోలను సజ్జల భార్గవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారని పోసాని తెలిపారు. ఇక 2015 నంది అవార్డ్ ఫంక్షన్ టైంలో కులాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు పోసాని తన తప్పును ఒప్పుకున్నారు. ఆ సమయంలోనే చంద్రబాబును దూషిస్తూ అసభ్య పదజాలంతో మాట్లాడినట్టు తెలిపారు. అవార్డు కమిటీలో ఓ వర్గం వారు ఎక్కువగా ఉన్నారంటూ అవార్డును కించపరచడమే కాకుండా సామాజిక మాధ్యమాల్లో నోటికొచ్చినట్లు మాట్లాడానని అంగీకరించారు. కమిటీ సభ్యులపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశానన్నారు. సినీ అభిమానులు, రాజకీయ వర్గాలు, కులాల మధ్య విభేదాలు తలెత్తే విధంగా వ్యాఖ్యానించినట్లు తెలిపారు. ఇండస్ట్రీలో అన్ని కులాలకు సముచిత గౌరవం దక్కుతున్నా కావాలనే విద్వేషం రెచ్చగొట్టేలా మాట్లాడినట్లు తెలిపారు. తన వ్యాఖ్యల వల్ల కొంతమంది ఇబ్బందికి గురవుతారని తెలిసినా కూడా వైసీపీతో కుమ్మక్కై కుట్రపూరిత వ్యాఖ్యలు చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో పోసాని అంగీకరించారు. ఇదే కాకుండా డిప్యూటీ సీఎం పవన్ అతని భార్యపై అసభ్య పదజాలంతో దూషించినట్లు పోసాని ఒప్పుకున్నారు. పవన్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టేలా మాట్లాడి రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించేలా మాట్లాడానని అన్నారు. తన వికృత మాటలతో లోకేష్ ని సైతం కించపరిచారని తెలిపారు. ఆడవాళ్ల గురించి అవమానించేలా మాట్లాడానని ఒప్పుకున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రజల్లో శత్రుత్వం పెరుగుతుందని తెలిసినా కూడా వైసీపీ తరపున వకాలత్ తీసుకుని మాట్లాడినట్లు రిమాండ్ రిపోర్ట్లో ఒప్పుకున్నారు పోసాని. ప్రస్తుతం రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళికి ఖైదీ నంబర్ 2261ను కేటాయించారు.